శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయములో 2వ శ్లోకం క్రమ సంఖ్య 96 ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి. ఓ పార్వతీ, ప్రకాశము గల పరబ్రహ్మ స్వరూపమైన సద్గురువును స్మరించుతున్నాను, సేవించుతున్నాను, చెప్పుచున్నాను, నమస్కరించుతున్నాను. పార్వతీ, నేను ఏమి చేస్తూ ఉన్నానో, ఏమి చెబుతూ ఉన్నానో దానికి అనుగుణమైనటువంటి మాటలే సత్యమైనటువంటి మాటలు. మనసులో సంకల్పం ఒకటి, చెబుతున్నది ఒకటి, ఆచరణ మరి ఒకటి అయితే అది త్రికరణ కోల్పోతుంది. ఆ విధంగా కాకుండా పరమేశ్వరుడు ఏమి చెబుతూ ఉన్నాడు అంటే, ఆత్మని తెలుసుకోవడానికి, తన్ను తాను తెలుసుకోవడానికి నేనేం చేస్తూ ఉన్నాను అంటే, గురు పరమాత్మనే నేను ధ్యానిస్తూ ఉన్నాను, ఆ గురు పరమాత్మనే నేను భజిస్తూ ఉన్నాను, ఆ గురు పరమాత్మకు నేను శరణాగతుడై ఉన్నాను. సద్గురువు కంటే మించినది ఏరొకటి లేదు అనే నిశ్చయముతో ఉన్నాను. పార్వతి, ఆ యొక్క గురు శక్తి ఆత్మ, ఆ గురుశక్తి వలనే అన్నీ కూడా తెలియబడుతూ ఉన్నది. ఆ గురు శక్తి వలనే యావత్ ప్రపంచము నటనా రూపంగా నడుస్తూ ఉన్నది. లేని దాన్ని లేనట్టుగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియచేసే ఒక శక్తి ఆ గురు శక్తికి ఉన్నది. ఆ గురుశక్తి ఎవరిపైన అపారంగా ఉంటుందో వారికి సునాయాసంగా తానెవరో తెలియబడుతుంది, జగత్తేమిటో తెలియబడుతుంది, శివుడంటే ఏమిటో తెలియబడుతుంది. జీవ శివ జగత్తుల యొక్క ముడి ఇప్పుకోగలుగుతారు సులభంగా. ఆ శక్తి కోసం, ఆ నిజాన్ని తెలుసుకోవడం కోసం యావత్ మానవాళికి కూడా గురు శక్తి, గురు ప్రార్థన, గురువుకి శరణాగతి కావడమే ముఖ్యమై ఉన్నది. పార్వతి అని చెబుతూ ఉన్నాడు. పరమేశ్వరుడు ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడో అది చెబుతూ ఉన్నాడు. పరమేశ్వరుడు ఎవరి వలన ఈ యొక్క సమస్త సృష్టిని లయింప చేస్తూ ఉన్నాడు, దానికి కారణం, దానికి శక్తినిచ్చేటువంటి విధానం ఆ గురుమూర్తి అని తెలియచేస్తూ ఉన్నాడు. అందరిలో గురుశక్తి ఉన్నది, ఒకరిలో ఉన్నది ఒకరిలో లేదు అనడానికి లేదు. అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.